ఐకేటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. డిసెంబర్ 6వ తారీఖు దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతిమతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ రోజున పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. డిసెంబర్ 6వ తారీఖు మార్గశిర మాసం, బహుళపక్షం, ద్వితీయ తిథి, శనివారం. మృగశిర నక్షత్రం పగలు 8:47 వరకు ఉన్నది. ఆర్ద్ర నక్షత్రం రాత్రి తెల్లవారితే 6 గంటల 10 నిమిషాల మటుకు ఉన్నది. శుభయోగం రాత్రి 11:41 మటుకు. తైతుల కరణం మధ్యాహ్నం 11 గంటల 7 నిమిషాల మటుకు. తదుపరి గరజకరణం రాత్రి 9 గంటల 26 నిమిషాల మటుకు ఉన్నది. వర్జ్యం సాయంత్రం 4 గంటల 16 నిమిషాల నుండి 5 గంటల 41 నిమిషాల వరకు. అట్లాగే ఉదయం దుర్ముహూర్తం 6 గంటల 27 నిమిషాల నుంచి 7 గంటల 55 నిమిషాల వరకు. అమృత ఘడియలు రాత్రి 9:15 నుండి 10:41 వరకు. సూర్యోదయం విజయవాడ ప్రాంతానికి 6:27, సూర్యాస్తమయం 5:30. చంద్రోదయం రాత్రి 7:07 నిమిషాలకి. అట్లాగే చంద్రాస్తమయం పగలు 7:40 నిమిషాలకి. దినప్రమాణం 11 గంటల 3 నిమిషాలు ఉంటున్నది. ఇవాళ రోజున శుభ సమయం ఉదయం 10 గంటల 28 నిమిషాలకి. అట్లాగే సిజేరియన్ ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి ఆర్ద్ర నక్షత్రం, మకర లగ్నం ఉదయం 10 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్యలో సమయం అనుకూలంగా ఉంటుంది. ఇవాళ పరశురామ జయంతి. అట్లాగే ద్విపుష్కర యోగం ఉదయం 6 గంటల 29 నిమిషాల నుంచి 8 గంటల 43 నిమిషాల వరకు. ద్విపుష్కర యోగం అంటే మనం ఏ పని చేసినా కూడా 2 రెట్లు ఫలితం వస్తుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. అంటే ఈ సమయంలో అనాచారంగా ఉన్నా లేదా మంచి పని చేయకుండా ఏదైనా విరుద్ధమైనటువంటి పని చేసినా కూడా దానికి రెట్టింపు పాప ఫలితం వస్తుంది. అట్లా ఈ సమయంలో దైవారాధన చేయటం, ఏదైనా తపస్సు చేయటం, అనుష్ఠానం చేసుకోవడం, స్తోత్రపారాయణ చేయటం, దైవారాధన లేదా ఏదైనా మంచి కార్యక్రమం చేయటం, అది ద్విగుణీకృతం అవుతుంది. అంటే 2 రెట్లు పాజిటివ్ మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట. కాబట్టి ఈ ద్విపుష్కర యోగాన్ని సద్వినియోగం చేసుకుని ఉదయం 6:29 నుంచి 8:43 వరకు కాబట్టి ఆ సమయంలో చక్కగా ఇష్టదేవతా స్తోత్ర పారాయణ చేసుకోవడంలో మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు గోచారం తెలుసుకుందాం. మిథున రాశిలో చంద్ర సంచారం, కర్కాటక రాశిలో గురుడు వక్రించి సంచారం, సింహరాశిలో కేతు సంచారం, తులారాశిలో బుధ సంచారం, వృశ్చిక రాశిలో రవి, కుజ, శుక్రులు సంచారం, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని సంచారం జరుగుతున్నది. ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం. ఆర్థిక విషయాలన్నీ బాగుంటాయి. నూతన వస్త్ర, వాహన కొనుగోలు, ఆభరణ కొనుగోలు, అట్లాగే స్థిరాస్తి విషయమై మంచి నిర్ణయాలు తీసుకోవడం, తోబుట్టువుల నుంచి మంచి సహకారం లభించడం, స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు కూడా పరిష్కృతం అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగ వ్యాపార పరంగా అన్నీ కూడా చాలా సానుకూలంగా జరిగిపోతే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయంలో చంద్రుడు, తృతీయంలో గురు సంచారం. దైవానుకూలత చాలా తక్కువగా కనిపిస్తున్నదండి. ఏదైనా నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. అట్లాగే ఆర్థిక పరంగా కూడా కొంత చికాకులు, ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సప్తమంలో రవి, కుజ, శుక్రులు 3 గ్రహాల సంచారం అనేది అంత యోగదాయకం కాదు. ఆరోగ్యపరంగా, దాంపత్య జీవితంలో, అట్లాగే భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. అన్ని పరంగాను కూడా బహు శ్రద్ధ, నేర్పుతో వ్యవహరించడం అనేది బాగా అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి జన్మంలో చంద్రుడు, అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి గురు సంచారం, షష్ఠంలో ఉన్న రవి, కుజుల యొక్క సంచారం అంతాను కూడా చాలా అనుకూలంగా ఉంటూ ఉన్నది. ఆర్థిక విషయాలన్నీ బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలు అన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతూ ఉంటాయి. షష్ఠంలో రవి, శుక్రుల యొక్క సంచారం వల్ల ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుండటం, అట్లాగే పదోన్నతికి కూడా మంచి అవకాశాలు ఉండటం, పై అధికారులు మిమ్మల్ని గుర్తించడం అనేది కూడా జరుగుతుంది. శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జన్మంలో గురుడు, వ్యయంలో చంద్ర సంచారం, అట్లాగే ద్వితీయంలో కేతు సంచారం. కుటుంబ పరంగా, ఆర్థిక విషయాల పరంగా తరచూ చికాకులు ఉంటూ ఉండటం, కుటుంబ వ్యవహారం అంతాను కూడా కొంత
అసమానంగా ఉండటం, ఎవరి యొక్క సహకారం సరిగ్గా లభించకపోవటం, మానసికంగా చికాకులు పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి తోడుగా అష్టమ రాహువు, భాగ్యంలో శని సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. అన్ని విధాలను కూడా జాగ్రత్తలు తీసుకోవడం, ఇష్టదైవాన్ని ప్రార్థించడం అనేది చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వ్యయంలో గురుడు, లాభంలో చంద్ర సంచారం యోగదాయకంగానే కనిపిస్తూ ఉన్నది. మీరు ఆశించినటువంటి గుర్తింపు, అట్లాగే ఆ పేరు, ప్రతిష్టలు ఉద్యోగ వ్యాపారాదుల్లో సరిగ్గా లభించకపోయినప్పటికీ, మంచి పని చేశామనే ఒక సాటిస్ఫాక్షన్ మీకుంటుంది. అట్లాగే కొంత ఆలస్యంగా 10 మంది గుర్తించడం అనేది జరుగుతుంది. ఆర్థిక విషయాలన్నీ బావుంటాయి. వ్యాపార, ఉద్యోగాదుల్లో మంచి లాభాలు చూస్తూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా సాగిపోతూ ఉంటాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి దశమంలో చంద్రుడు, లాభంలో గురు సంచారం చేత పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఇవాళ రోజున అంతాను కూడా చాలా అనుకూలంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాదులో శుభవార్తలు వినటం, పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు లభించడం, గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. ఆర్థిక విషయాలన్నీ కూడా చాలా లాభదాయకంగా ఉంటుంటాయి. భవిష్యత్తుకే మంచి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. అవన్నీ కూడా సఫలీకృతం చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి భాగ్యంలో చంద్ర సంచారం, అట్లాగే దశమంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల ప్రతిబంధకాలు కొంత ఎక్కువగానే కనిపిస్తున్నాయి. పనుల్లో ఆటంకాలు, పెద్దలతో కొంత అభిప్రాయ భేదాలు ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగ విషయంలో, అట్లాగే పై అధికారులతో వ్యవహార విషయంలో బహు జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మంలో బహుగ్రహ సంచారం వల్ల ఒక నిలకడలేని స్వభావం, ఒక నిర్ణయం తీసుకోవాలంటే తరచూ ఆందోళన చెందుతూ ఉండటం, క్లారిటీ లేకపోవడం, ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉంటూ ఉంటారు. అట్లాగే అష్టమంలో చంద్రుడు, భాగ్యంలో గురు సంచారం వల్ల ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పై అధికారులు, అట్లాగే కుటుంబ పెద్దల నుండి కూడా కొంత ఇబ్బందులు, చికాకులు ఎదురవుతూ ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి సప్తమంలో చంద్రుడు, అష్టమంలో గురు సంచారం దైవానుకూలత కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉన్నది. అయినప్పటికీ వ్యాపార సంబంధ ప్రయాణాలన్నీ కూడా ధనలాభాన్ని సూచిస్తూ ఉన్నాయి. అట్లాగే ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగాను కూడా అనుకూలత కనిపిస్తూ ఉన్నది. కానీ పనుల్లో మటుకు కొంత ఆలస్యం అనేది చూడవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి షష్ఠ చంద్రుడు, అట్లాగే సప్తమ గురుడు రెండు కూడా చాలా యోగదాయకంగా ఉంటూ ఉన్నాయి. దాంతోపాటుగా లాభంలో, తృతీయంలో, దశమంలో ఉన్న గ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉంది. భవిష్యత్తుగా మంచి ప్రణాళికలు వేసుకోవడం, ఒక లాంగ్ టర్మ్ విజన్‌తో మంచి పనులు, కొత్తగా పనులు ఏవైనా ప్రారంభించడం, అందరి సహకారం లభించడం అన్నీ కూడా చాలా సానుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. కాలం కలిసొస్తూ ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దశమంలో 3 గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. అట్లాగే ఈ పంచమంలో ఉన్నటువంటి చంద్ర సంచార రీత్యా కుటుంబ ఖర్చులు, ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొంత ఖర్చులు పెరుగుతూ ఉండటం, పనుల్లో ఆలస్యం అనేది కనిపిస్తున్నది. ఉద్యోగంలో వచ్చిన సమస్యలకి మంచి పట్టుదలతో నిలుస్తూ ఉంటారు. శత్రు బాధల నుండి కూడా ఎలా మనం బయటపడాలి, ఇతరులని ఎలా మనం ప్రసన్నం చేసుకోవాలి, అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అనేటటువంటి ఒక లౌకిక ధోరణి మీలో బాగా పెరుగుతూ ఉంటుంది. అది మీకు అన్ని విధాలా మేలు చేస్తూ ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చతుర్థంలో చంద్ర సంచారం, అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి శుక్ర సంచారం మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తున్నది. ఆర్థిక విషయాలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అన్నిట్లోనూ కూడా మధ్యస్థ వాతావరణం గోచరిస్తున్నది. ఇతరులని బాగా నమ్మి ముందుకు వెళ్ళటం, లేదా వాళ్ళకి ఆర్థిక విషయాల్లో బాగా చనువు ఇవ్వటం వల్ల కొంత ఇబ్బందులు, ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి. అటు పనులన్నీ కూడా కొంత ఆలస్యమైనా సరే సొంతంగా వ్యవహరించడం వల్ల మంచి లాభాలు చూస్తారు. మళ్ళీ తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.